హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో ఎంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ బిజినెస్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కుమారి ఆంటీ బిజినెస్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది అని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు అయితే మన కుమారి ఆంటీ ఒక షాప్ని క్లోజ్ చేయడం జరిగింది. అంటే కుమారి ఆంటీకి ఇంకా 1 వీక్ వరకు ఇలాంటి వీక్ చేయకూడదు అని చెప్పి చెప్పారు. సో ఏదైనా అతి అనేది పనికిరాదు. ఎందుకంటే యూట్యూబర్స్ చాలామంది వెళ్ళి వీడియోస్ చేసుకోవడము ప్లస్ ఇంకా చాలా ట్రాఫిక్ జామ్ జరగడం, తను అమ్మిన వంటలు బాగుండడం వల్లనో లేదంటే తనకు వచ్చిన ఫేమ్ వలన జనాలు ఎక్కువగా చాలా ఎక్కువగా రావడం, ఇవన్నీ అయితే పాపం కుమారి ఆంటీకి పెద్ద బొక్క పెట్టాయనే చెప్పొచ్చు. ఎందుకంటే తను దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా నాన్న అది ఇది అని చెప్పడం. సో మనకి యూట్యూబ్ చూసినట్టయితే ఎక్కడైనా కానివ్వండి లక్షలలో సంపాదన వస్తుంది అని చెప్పేసి ఈమె గురించి వీడియోస్ తెగ వైరల్ అవ్వడం మాత్రం తనకు ఒక శాపంగానే మారింది. తను ఏదేమైనా బాగానే 2 గంటలలో మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోతుంది రోజు. సో ఆ విధంగానే ఇంకా ఈరోజు కూడా వచ్చి అమ్ముకుంటున్న టైంలో అయితే ఇంకా నువ్వు ఇక్కడ అమ్మడానికి లేదు అని చెప్పేసి అయితే పోలీసులు అయితే ఇంకా వచ్చేసి చెప్పడం. దాంతోపాటు కుమారి ఆంటీ అయితే మేము మీడియా వాళ్ళంతా వచ్చేసి నా పొట్ట కొట్టేశారు, వీడియోలు తీసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, కానీ నాకు ఉపాధి లేకుండా చేశారు అని చెప్పేసి అయితే కుమారి ఆంటీ అయితే చాలా బాధపడుతూ చెప్పింది. ఎందుకంటే ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా ఒక ప్లేస్లోనే ఉంటేనే బిజినెస్ నడుస్తుంది. ఇంకా వేరే ప్లేస్కి వెళ్తే తను ఎక్కడ ఉంటుందో ఏం ఉంటుందో తెలియదు, కాబట్టి జనాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండదు అని చెప్పేసి అయితే కుమారి ఆంటీ అయితే బాధపడుతూ మీడియా ముందు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.